ఇక్కడ విత్తన శుద్ధి చేసిన రైతులు వీళ్ళంతా కూడా ప్రాక్టికల్గా ఇప్పటి వరకు చూశారు కదా. ఇప్పుడు మనం ఒక రైతును అడిగి తెలుసుకుందాము. మీరందరూ కూడా ఏంటంటే రైతు అనుభవం తెలుసుకోవాలనుకుంటున్నారు భాస్కర్ రావు గారు. రైతు అనుభవం తెలుసుకుంటేనే మనకు దాని క్లారిటీ ఉంటుంది కదా. హన్మ గారు కొద్దిగా ముందుకు రండి సార్. హన్మ గారు కొద్దిగా ముందుకు రండి. హన్మ గారు తన ఎకరం పంటలో విత్తన శుద్ధి చేసి మన ఆర్పిఎస్ వాడి ఎన్ని క్వింటాల దిగుబడి తీశాడు అనేది మనకు సారు మాటల్లో చెప్తారు. చెప్పండి హన్మ గారు, ఆర్పిఎస్ తోటి విత్తన శుద్ధి చేశారు మీరు, దిగుబడి ఎట్లా వచ్చింది? విత్తన శుద్ధి చేయక ముందుకు, విత్తన శుద్ధి చేసిన తర్వాత ఎలాంటి నారుమడిలో తేడా కనపడ్డది? గత ఇప్పుడు ఇది 3వ సంవత్సరం. ఎంతమంది రైతులు వచ్చారు సార్ మీరు? 10 మంది రైతులు. 10 మంది రైతులు వచ్చారు ఇప్పుడు. ఓకే ఓకే, చెప్పండి సార్. ఇది 3వ సంవత్సరం ఆర్పిఎస్ అంటే మాకు తెలియదు. ఓకే, ఇది తెలుసుకున్న తర్వాత పోయిన గత సంవత్సరం ఆర్పిఎస్ని విత్తన శుద్ధి చేయాలని మీ ద్వారా తెలుసుకుని పోయి అక్కడే మొత్తం కూర్చొని ఒక పట్టా వేసుకొని, అంటే మామూలుగా పట్టా ఉంటుంది కదా, దాన్ని వేసుకొని ఇక ఆర్పిఎస్ కలుపుకొని విత్తన శుద్ధి 20 నిమిషాల్లో ఆరిపోతుంది. అంటే గింజలు ఏరిపోతుంది, ఆరిపోతుంది. దాన్ని బట్టి మనం గింజలు వేసుకుంటే మనం ఎట్లా గింజలు వేస్తామో ఇప్పుడు ఆగిపోయినాక మంచిగా అసలు ఆ నారే వేరు. మొలకొచ్చేటప్పుడే నల్లగా నల్లదనాన్ని కప్పుకొని వస్తుంటుంది నారు. తర్వాత బాగా గ్రోతింగ్ ఉంటుంది దానికి. తర్వాత దానికి ఏంటంటే మనం నార్మల్లో కూడా కొంచెం డిఏపిలో ఆర్పిఎస్ కలుపుకొని కొంచెం నార్మల్ చల్లుకొని మనం మట్టి కలుపుకొని మళ్ళీ గింజలు వేసుకుంటే, తర్వాత మధ్యలో ఒకసారి స్ప్రే చేసిన పైన నార్మల్ స్ప్రే చేసుకుంటే కొంచెం గ్రోతింగ్ ఇంకా కొంచెం మంచిగా రావడానికి మనం నాటు ఎలాంటి మంది వస్తుంది దానివల్ల కలుపుకొని అది స్ప్రే చేసినాం. నువ్వు ఇట్లా ఈ విధంగా చేసినందుకు నారు కొంచెం గ్రోతింగ్ వచ్చి మంచిగా ఎదిగి కొంచెం పంట కూడా మంచిగా తర్వాత మధ్యలో డిఏపిలో కానీ తర్వాత 14 కానీ కట్టకొక లీటర్ వచ్చి ఇప్పుడు కలిపేది. అంటే కలుపుతుంటే జనాలందరూ నవ్వేది, ఇదేంటి నవ్వేది నవ్వుకొని మరి మనకి సంబంధం లేదని చేసి అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే ఇప్పుడు పంపు ఉంటుంది కదా, చార్జింగ్ పంపు, దాంట్లో ఆర్పిఎస్ పోసుకొని సాగు తీసుకొని కలుపుకుంటూ పోతే అది కొట్టుకుంటాం. ఒకేసారి పోషిస్తుంది స్ప్రే కొట్టేటప్పుడు కానీ అది కలుపుకునేటప్పుడు కానీ చాలా మంది నవ్వుతారు. రోడ్డు మీద పెట్టండి ఇంకా నవ్వితే నవ్వీరు. ఇప్పుడు నీది వేరు, నాది వేరు. నాది నమ్ముతున్నా నమ్ము, లేకపోతే నీదైతే నేను నమ్మను, నాది చేసేది. ఆ విధంగా మంచిగా కొన్ని నర్సులు ఇచ్చిన కొన్ని నర్సులో ఇచ్చింది కూడా విత్తన శుద్ధి చేయించిన నేనే తీసుకుపోయి గింజ తీసుకుపోయి విత్తన శుద్ధి చేయించాను. నర్సులో పోసింది కూడా, ఎందుకంటే నర్సులో వాళ్ళు చేయరు కదా, వాళ్ళు ఎంత గింజ ఇస్తో ఆడ కూర్చొని చేయించాను. ఇది రైతు యొక్క అనుభవం, రైతు మాటల్లో విన్నారు కదా. ఇదంతా కూడా ప్రాక్టికల్ అనుభవం. ఇదంతా కూడా ఈ ఆర్పిఎస్ గెలపగానే జనాలు నాటడానికి రాలేదు. ఆ గిద్దలు మేము నాటడానికి రాము, అది నాకు రోగం అవుతున్నాను కాదమ్మా. వాళ్ళు ముందే కలిపినప్పుడు వాళ్ళు విన్నారు, కలిపి చూపించినప్పుడు అప్పుడు పత్తి కూడా బాగానే వచ్చింది. ఎకరానికి 13 క్వింటాలు వచ్చేసింది. ఎన్ని క్వింటాలు? ఎకరానికి 13, 2 ఎకరాలు వేసినా 26 క్వింటాలు వచ్చింది. నిజమేనానే? మీరందరూ ఆ ఊరు రైతులే కదా, హనుమా చెప్పిందంత నిజమేనానే? నిజమేనా? ఓకే, వచ్చారా? ఓకే ఓకే, సంతోషం.